హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రాకాసా 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 మూవీ చూసి వచ్చాను. మూవీ ఎలా ఉంది అని మాట్లాడుకునే విషయంలోకి వెళ్ళడానికి ముందు నాకు ఫస్ట్ ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది ఫస్ట్ ఒక గ్లింప్స్, అట్ ఎ టైం ఒక టీజర్ అండ్ టైటిల్. ఈ మూడు ఎందుకురా ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నావు అని మీరు అడిగితే, నాకెందుకు పెరిగాయి అని అడిగితే, సో ఫస్ట్ గ్లిమ్స్ మన సంగీత్ శోభన్ గారిది ఒకటి రిలీజ్ అయింది. అంటే ఈ మూవీకి సంబంధించి ఆయన ఒక ఉచ్చులో చిక్కుకుపోతారు. ఆబ్వియస్లీ సినిమాలకు వెళ్ళిన తర్వాత ఒక కోట్లోనే జరుగుతుంది అనుకోండి. సో ఆ ఉచ్చులో చిక్కుకుపోయిన తర్వాత ఆ టైటిల్ రివీల్ చేయడానికి గ్లిమ్స్ చేశారనమాట. దాని తర్వాత మొన్న రీసెంట్గా వచ్చిన ట్రైలర్లో గెటప్ సీను గారు అండ్ సంగీత్ శోభన్ గారు డైలాగులతో మ్యాజిక్ చేస్తారేమో అని ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అట్ ఎ టైం ఆ ట్రైలర్లో చూపించిన కొన్ని విజువల్స్ నాకైతే పిచ్చెక్కిచ్చాయి, మ్యాడ్ అయిపోయా. సో టైటిల్ తోటి ఎందుకురా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అంటే, టైటిల్ అనేది ఒక చందమామ కథలో ఉంది. అంటే లైక్ మీకు చూస్తూ ఉండొచ్చు, రాకాస అనేది రాకాస దీవి, రాక్షసులు ఇలాంటివన్నీ ఎక్కడ వింటాం మనం. బేసిక్గా ఒక చందమామ కథ లాంటి దాంట్లోనే వింటాం. సో ఈ మూడు నాకు ఇలాంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి, ఒక ఎగ్జైటీ క్రియేట్ చేశాయి. ప్రొడక్షన్ కూడా చిన్నదే, అంటే పింక్ ప్రొడక్షన్ అంటే అంత పెద్ద హై ప్రొడక్షన్ కాదు కదా. సరే మినిమం అయినా ఎంగేజ్ చేస్తుంది అని వెళ్ళి థియేటర్లో కూర్చున్నాను. సో నన్ను అది ఎంగేజ్ చేసిందా లేదా అని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ 90 సబ్స్క్రైబర్సే ఉన్నారు, టకటక కొట్టేసేయండి. ఆ 90 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మాత్రం 1K మైల్ టోన్ అనేది మనం రీచ్ అయిపోతాం. సో ఆ సపోర్ట్ మీరే ఇవ్వాలి. అండ్ నా దగ్గర నుంచి బెటర్ మోర్ అప్డేట్స్ మీకు వస్తున్నాయి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. సో లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో నైట్ ప్రీమియర్స్ వేశారు భయ్య. మాకు దగ్గరలో దిల్సుఖ్ నగర్ ఉంది, అండ్ అందులో మైత్రి వాళ్ళ థియేటర్స్ ఉన్నాయి, అందులో రిలీజ్ చేశారు, వెళ్ళి చూశాను. సో థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత నిజం చెప్తున్నా, ఐ ప్రామిస్, జస్ట్ ఒక 10 minutes అయితే మాత్రం ఏదో క్యూరియాసిటీ క్రియేట్ అవ్వబోతుందరా అనే ఫీల్ అయితే వచ్చింది. ఒక 10 minutes. ఆ 10 minutes అయిపోయిన తర్వాత, అంటే సంగీత్ శోభన్ గారి ఎంట్రీ ఉంటుంది, ఆయన వచ్చిన తర్వాత సినిమా అసలుకి ఎటేటో వెళ్ళిపోతుంది. నాకు ఏదైనా ఒక స్టోరీ స్టార్ట్ అయినప్పుడు కరెక్ట్గా ఆ స్టోరీ ప్లేస్మెంట్లోనే కూర్చోవాలి. ఆ ప్లేస్మెంట్ తప్పించేసి సినిమా ఎటేటో వెళ్ళిపోతుంటే చెడ్డ చిరాకు వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏదైతే మనకి ట్రైలర్లో ఒక కోట చూపిస్తారో ఆ కోటలోకి వెళ్ళడానికి మాత్రమే, అంటే ఏమంటారు, రెస్ట్రిక్షన్ పెట్టుకున్నారు. ఆ కోట్లకి వెళ్ళే దాంట్లోనే చూపిస్తారు. ఇక మధ్యలో ఉంటుంది భయ్య నాన్ సింక్ కామెడీ. అసలుకి సినిమాలో వర్త్ అయ్యేలాంటి కామెడీ ఉంటే ఓకే, కానీ కంటిన్యూగా అదే కామెడీ అసలు సినిమాకి ఆ సీన్స్కి సింక్ లేకుండా పడుతుంటే ఎలా ఉంటుంది? అలానే మొత్తం ఓవరాల్ మూవీ కామెడీ అలానే ఉందారా అంటే లేదు. కొంతవరకు కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, కానీ మేజర్ ఆఫ్ ద కామెడీ చిరాకు తెప్పిస్తుంది. కామెడీ బాగుంటుంది, కానీ సీన్లో ఏదో జరగబోతుంది అని ఎగ్జైట్తో కూర్చున్నప్పుడు కామెడీ మనల్ని డైవర్ట్ చేసేస్తే ఎలా ఉంటుంది? కోపం వస్తుందా రాదా? సో ఫస్ట్ హాఫ్ అంతా అలా జరుగుతుంది. అండ్ ఫ్రీ ఇంటర్వెల్ అయితే మాత్రం ఒక ట్విస్ట్ ఉంటుంది. అంటే ఆ ట్విస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. సో ఈ ట్విస్ట్ రాబోతుంది అనేసి. సో స్టోరీ అంతా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. థియేటర్లో కూర్చున్నా ఇది జరగబోతుంది, ఈ సీన్ తర్వాత ఇంకో సీన్ ఇలా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మూవీ చూసేటప్పుడు. సో ఆ ఇంటర్వెల్ బ్లాక్తో కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందిరా. ఇక సెకండ్ హాఫ్లో ఏముంటుందిరా అంటే ఏముండదు. అసలు సెకండ్ హాఫ్ ఎందుకు చూడాలో, ఎందుకు కూర్చోవాలో కూడా అర్థం కాదు. అంత దారుణంగా ఉంది సెకండ్ హాఫ్ అయితే. అంటే దారుణంగా ఉందా, మరీ చూడలేమా అంటే ఓవరాల్గా మూవీ అయితే బిలో యావరేజ్ భయ్యా. బిలో యావరేజ్. ఫ్రీ క్లైమాక్స్ ఒక్కటి కొంచెం ఎంగేజ్ చేసింది. ఇంకోటి ఏంటంటే ఇందులో నాకు బాగా అనిపించింది, అంటే ఫస్ట్ పాజిటివ్ చెప్పాను కదా, ఇప్పుడు నాకు బాగా అనిపించింది ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా క్యారీ చేశారు భయ్య. ఇందులో పెద్ద మైనస్ ఏంట్రా అంటే
ఎస్ఎఫ్ఎక్స్ ఉంటాయి భయ్య మీకు. ఎస్ఎఫ్ఎక్స్ అంటే లైక్ న్యాచురల్గా మనం ఇట్లా చిటికేసినా కానీ న్యాచురల్ చిటిక్ ఎఫెక్ట్ కానీ ఏదైనా ఒక పుల్ల విరిచినప్పుడు ఆ సౌండ్ రావడం కానీ అలాంటివి చాలా మిస్ఫైర్ అయ్యాయి మూవీలో. సో ఇలాంటి చిన్న చిన్న మైనసెస్ పక్కకు పెట్టేస్తే సినిమా అయితే మాత్రం బిలో యావరేజ్. ఇంకొకటి నాకు ఇంకా బాగా ఎగ్జైట్ క్రియేట్ చేసింది ఏంటంటే విఎఫ్ఎక్స్కి చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే కొన్ని సీన్స్లలో ఇది గ్రీన్ మ్యాట్లో షూట్ చేశారా, ఇది సెట్ వేసి షూట్ చేశారా అనే ఫీల్ వచ్చినా కూడా మీకు ఆ లైటింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ రియల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. అంటే నిజంగా ఒక వండర్ గ్రాఫిక్ చేశారు మూవీలో అనేసి. మీకు ట్రైలర్లో జస్ట్ ఒక గోల్డ్ కలర్ ఎఫెక్ట్తో ఇలా ఒక పర్సన్ తిరుగుతారు కదా, సో స్టోరీ అంతా కూడా ఆయన మీదనే బేస్ అయి ఉంటుంది. సో అలా తిరిగేటప్పుడు మీరు ఆ గ్రాఫిక్ అయితే మాత్రం ఎండింగ్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుందబ్బా. ఇప్పుడు మనకి ట్రైలర్లో ఒక రాయి ఇలా పొర్లుకుంటూ సంగీత శోభన్ గారి మీదకి వచ్చేసేటప్పుడు అది ఇలా చేయబెట్టగానే ఆగిపోతుంది, తర్వాత స్పైడర్ మ్యాన్ లాగా ఇలా 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 అంటాడు, ఇలా నాన్ సింక్లో వస్తుంటాయి. సినిమా మొత్తం అలాగే ఉంటుంది. ఏదైనా బెటర్ దెన్ కొంచెం వర్కౌట్ అయిందా ఎవరిదైనా కామెడీ అంటే కేవలం అది మన గెటప్ సిని గారు ఉన్నారు కదా, ఆయన మాత్రం ఎంగేజ్ చేస్తారు భయ్య కామెడీతో. సంగీత్ శోభన్ గారికి మంచి టైమింగ్ ఉంది, బట్ స్టోరీలో లేనప్పుడు ఆయన ఏం చేస్తారు చెప్పండి. మేజర్గా స్టోరీలో ప్రెడిక్ట్నెస్ అనేది అస్సలు లేదు, అస్సలకి. అంటే స్టోరీ కరెక్ట్ వేలో వెళ్ళడం అనేది అస్సలు లేదు. మనం ప్రెడిక్ట్ చేసేస్తాం. ఆ ప్రెడిక్ట్నెస్ ఉండి మనం ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ ప్రెడిక్ట్ చేస్తున్నా కూడా స్టోరీ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటే వేరే లెవెల్ ఉండేదబ్బా. నాకైతే కొంచెం చిరాకు వచ్చేసింది. అండ్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు. అండ్ ఫస్ట్ హాఫ్ ఒక 10 minutes మాత్రం మీరు హుక్ అయిపోతారు, అంత అద్భుతంగా ఉంటుంది ఆ 10 minutes. సో నాకేమనిపించింది అంటే ఫైనల్గా బిలో యావరేజ్ మూవీ, కానీ ప్రతి ఒక్కరూ ఒకసారి చూడొచ్చు. అండ్ పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చుద్ది. ఈ సమ్మర్ సీజన్ కాబట్టి ఎలాగో హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళిపోండి, చాలా బాగా నవ్వుకుంటారు, కొంచెం ఎంగేజ్ చేస్తారు. అంటే హారర్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి లేవు మనకి ఇందులో, అంటే భయపడే లాంటి సీన్స్ అయితే ఏం లేవు. సో పిల్లల్ని తీసుకొని అండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఏసీలో కూర్చొని బాగా ఎంజాయ్ చేసి రావచ్చు ఈ మూవీని. సో మీరు ఏదైనా పర్టికులర్గా ఒక స్టోరీ కావాలి, ఏదైనా ఒక మూవీ చూడాలి అనుకుంటే మాత్రం మూవీని అవాయిడ్ చేయొచ్చు. అండ్ సమ్మర్ సీజన్ కాబట్టి ముందే చెప్పినట్టు పిల్లలతో ఫ్యామిలీతో కలిసి వెళ్ళి కూర్చొని చూసి రాగలిగే మూవీ రాకాస. సో ఇది గైస్ ఇవాల్టి రాకాస మూవీ రివ్యూ. నేను ఎక్కడ కూడా స్పాయిలర్ ఇవ్వలేదు, జస్ట్ మీకు ట్రైలర్లో ఉన్నదే చెప్పాను. అట్ ఏ టైం స్టోరీ ఎలా అంటే ఏం బాగున్నాయి ఏం బాగాలేదనే చెప్పాను, స్పాయిలర్ అయితే ఇవ్వలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్, అట్ ఏ టైమ్ విఎఫ్ఎక్స్ ఇవి బాగున్నాయి. మిగతాదంతా కూడా యావరేజ్ అనమాట. సో మీరు లేట్గా వెళ్ళే వాళ్ళైతే మాత్రం త్వరగా వెళ్ళిపోయి, ఎందుకంటే లేట్గా వెళ్తే ఇలాంటి ఫ్యాంటసీ అండ్ చందమామ కథ లాంటి వాటి సినిమాకి కొంచెం ముందు వెళ్ళాలి. ఎందుకంటే స్టోరీ మీకు టైటిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు ఇలాంటి మూవీస్కి. సో ముందు వెళ్తే మాత్రమే మీకు స్టోరీ కొద్దిగా కనెక్ట్ అవుతారు. అండ్ బ్యాక్ స్టోరీ మళ్ళీ కొంచెం తీసుకొస్తారులేండి, అది వేరే విషయం. సో ముందు వెళ్ళిపోయి కూర్చుంటే కొంచెం ఎంగేజ్ అవుతారు అన్నమాట సినిమాకి. సో ఇది గైస్ ఇవాల్టి రాకాస మూవీ రివ్యూ. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చెప్పాను కదా, 90 సబ్స్క్రైబర్స్ ఉన్నారు 1K మైల్ టోన్ రీచ్ అవ్వడానికి. సో ఆ సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.